వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. యుద్ధానికి సంబంధించి మీడియేషన్ చేయడానికి పాకిస్తాన్ పూనుకున్నది కదా. నిజంగానే అంత క్యాపబిలిటీ ఉందా పాకిస్తాన్కి అనేది అందరి క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. అసలు పాకిస్తాన్కు ఈ ఆఫర్ చేసింది ఎవరు, ఈ ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ట్రంపే చెప్పాడు, మీరు మీడియేషన్ చేయండి, సాధ్యమైనంత వరకు ఏమైనా డిస్కషన్స్ ఉంటే చేసి యుద్ధం ఆపడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. ట్రంప్కు పాకిస్తాన్ మీద నమ్మకం ఏంది? ఏమీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచంలో ఎలాంటి వ్యాలిడ్గా లేదు. ట్రంప్ను కూడా ఎవరు నమ్మేటట్లేదు. ఫస్ట్ ట్రంప్ మోడీ గారిని అడిగాడంట, మీరు మీడియేషన్ చేయండి సార్, ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పాడంట. అయితే మనం పట్టించుకోలేము, మాకు సంబంధం లేదు, మీ ఇన్వాల్వ్ అవ్వము, మీ ఎవరికి ఒకళ్ళతో పుచ్చుకోము, ఎవరికి సపోర్ట్ చేయము, ఎవరిని అపోజ్ చేయమని మనం చెప్పాం. తర్వాత యూరోప్కి వెళ్ళాడు, యూరోప్ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారు. చైనా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు రష్యా దగ్గరికి వెళ్ళాడు, పుతిన్ గారు మనం ఏమైనా చేద్దాము, యుద్ధాన్ని ఆపుదామనే డిస్కషన్ వచ్చినప్పుడు పుతిన్ కండిషన్స్ పెట్టాడు. ఏమని? డాన్బాస్కు లుహాన్స్క్ అనే 2 ఏరియాస్ ఉన్నాయి కదా ఉక్రెయిన్కి సంబంధించి, దాన్ని ఆక్యుపై చేసుకున్నా, మీరు ఇంటర్నేషనల్ ఎలక్జర్లో అవి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు, నేను తీసుకుంటున్నట్టు మీరు చెప్పండి, అప్పుడే నేను ఇరాన్ని వెనక్కి పిలుస్తా. ఎందుకంటే ఇరాన్కు టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చి పిన్ పాయింటెడ్ పాయింట్స్ చెప్పి యుద్ధం ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పేది నేనే. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు నాకు సహకరించి ఉక్రెయిన్ని నేను ఆక్యుపై చేసిన ఏరియాలో నేను తీసుకోవాలి. నెక్స్ట్ ఉక్రెయిన్ సరెండర్ అవ్వమని మీరు చెప్పి మీరు ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం ఆపేస్తే అప్పుడు నేను ఇరాన్ ఆపుతా అని రష్యా చెప్పింది, పుతిన్ చెప్పాడు. సో పుతిన్ మాట వినలేదు, చైనా చెప్పినా వినదు. ఎందుకంటే చైనా వెపన్స్ ఇస్తూ ఉంది, ఇండియా పట్టించుకోవడం లేదు, యూరోప్ పట్టించుకోవడం లేదు. ఎంతో ఇంతో ట్రంప్ని ఎంటర్టైన్ చేసి వాడు గొప్పోడని చెప్పే ఒకే ఒక్క దిక్కుమాలిన దేశం పాకిస్తాన్. అందుకని ఇది పాకిస్తాన్ కోర్టుకు పోయింది. రీసెంట్గా ఒక ఇష్యూ ఉంది, పాకిస్తాన్ షిప్స్ మనకు ఎక్కడి నుంచి మన హర్ముజ్ స్ట్రైట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటే ఇరాన్ స్ట్రైక్ చేసిందంట. దీనిలో మతలబ్ ఏంటంటే పాకిస్తాన్ షిప్స్ కావాలి, యుఎస్ షిప్స్కు పాకిస్తాన్ జెండాలు పెట్టి బయట తీసుకొస్తుంటే వాళ్ళు కొట్టేశారు. వాళ్ళకి తెలిసిపోయింది, నువ్వు నమ్మక ద్రోహం చేసావని చెప్పి పాకిస్తాన్ని భయంకరంగా తిట్టింది ఇరాన్. అసలు ఇజ్రాయెల్కి అయితే పాకిస్తాన్ పేరు చెప్తేనే మీకు ఇక నిప్పులు దక్కిన కొంగలాగా ఎగురుతూ, కోతిలాగా ఎగురి నిప్పులు దక్కిన పులిలాగా అంత దారుణంగా దాడి చేసే పరిస్థితి ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయెల్కి ఫోన్ చేసే ధైర్యం కానీ అసలు ఆ సాహసం కానీ పాకిస్తాన్ చెయ్యదు. మరి ఇదే నెగోషియేషన్ నాకు అర్థం కాదు. పాకిస్తాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ఇషాక్ ధార్ అనేటోడు సౌదీ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్స్ని పిలిచారు. సౌదీ వచ్చింది, తర్వాత ఇరాన్కి సంబంధించిన పెజాస్కియన్తో షాబాజ్ షరీఫ్ మాట్లాడాడంట. తర్వాత కొన్ని 2-3 దేశాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి కూర్చొని డిస్కషన్ చేస్తుంటే పాకిస్తాన్ మాటలు వాళ్ళకి నచ్చక వాళ్ళ మధ్యలో లేచి వెళ్ళిపోయారంట. అరే బాబు నీకేం తెలియదు, నువ్వు మాకేం చెప్తావు అని. ఇజ్రాయెల్ లేకుండా మీడియేషన్ ఏందో అర్థం కాదు. అసలు ఇజ్రాయెల్దే ఈ వారు, ఆ విషయం ఎవరికి అర్థం కాని విషయం. సో పాకిస్తాన్ తలకాయ పని చేయడంలే, ట్రంప్కి ఇంకో ఆప్షన్లే, దిక్కు లేనప్పుడు ఏదో ఒకటి అని చెప్పి పాకిస్తాన్తో డీల్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ షాబాజ్ షరీఫ్ మాట్లాడితే కూడా పెజాస్కియన్ పట్టించుకోలే, పెజాస్కియన్ గో టు హెల్ అన్నాడు. ఆయన చనిపోయాడని చెప్తున్నారు కానీ నువ్వు వెళ్ళరా బాబు నీ పని చూసుకో అని చెప్పి చెప్పారంట. అయితే ఇందులో క్లియర్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఎంటర్టైన్ చేయదు. పాకిస్తాన్తో అసలు మాట్లాడడానికి కానీ పాకిస్తాన్ తోటి కనీసం ఫోన్ కన్వర్సేషన్ చేయడానికి కూడా ఇజ్రాయెల్కి ఇంట్రెస్ట్ లేదు. నిజంగానే అదే పరిస్థితి వస్తే పాకిస్తాన్కు మామూలుగా ఉండదు, పగిలిపోద్దని చెప్పాలి. అంత దారుణమైన అటాక్స్ ఇజ్రాయెల్ చేయగలదు. అయితే ఈ డిస్కషన్లో పాకిస్తాన్ ఫెయిల్ అనే విషయం పెద్ద విషయం కాదు, కానీ ట్రంప్ చర్చల కోసం ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధం అనేది ప్రొలాంగ్ కాకుండా సింపుల్గా యుద్ధం ముగిస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో ట్రంప్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ సైలెంట్గా అనవీర భయంకరంగా దాడులు చేస్తోంది. మన టెల్ హవీవ్ నుంచి మిజైల్స్ వెళ్తూ ఉన్నాయి టెహరాన్ దాకా. ఇరాన్ ఏ ఏరియా ఉన్నా ఆ ఏరియాలో ట్రంప్కు సంబంధం లేకుండా భయంకరంగా హిట్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఇంకొక మోటో కూడా పెట్టుకుంది, ఇంకో ఆబ్జెక్ట్ కూడా పెట్టుకుంది. ఇజ్రాయెల్కు యుద్ధం కావాలి, శాంతి సందేశాలు కానీ శాంతి ఒప్పందాలు కానీ లేదా కూర్చొని మాట్లాడుకునేది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు క్లియర్ రిజల్ట్ కావాలి, అది ఇరాన్ ఎట్టి పరిస్థితులు నిలబడకూడదు. ఇరాన్ తర్వాత ఇరాన్ని చూసైనా సరే వేరే దేశం
ఊరికే లొంగిపోవాలి తప్ప మాతో యుద్ధం చేయకూడదు అనేది ఇజ్రాయెల్ మోటో. అది ఇజ్రాయెల్ క్లియర్ డెసిషన్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఎవరితో మాట్లాడినా అది వర్కౌట్ అవ్వదు. ట్రంప్ ఎవరికైనా పిలిచి మనం యుద్ధ విరమణ చేద్దాం, మనం మాట్లాడుకుందాం, మనం కూర్చుందాం అని చెప్తే ఎవడైతే ట్రంప్కు అనుకూలంగా సరే ఇరాన్ నుంచి కానీ లేదంటే మీకు వేరే వేరే దేశాల నుంచి యుద్ధ విరమణకి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని డైరెక్ట్గా ఇజ్రాయెల్ కొట్టేస్తుంది. వాడు నెక్స్ట్ డే ఉండడంలే చంపేస్తుంది. సో అందుకని నెగోషియేషన్ కానీ డిస్కషన్ కానీ అంత భయపడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఒప్పుకున్న ఇజ్రాయెల్ ఒప్పుకునే లేదు. ఇజ్రాయెల్ అంత పవర్ఫుల్ అంటే 100% అది. ఇజ్రాయెల్ చరిత్ర మొత్తం మీరు 70 ఏళ్ల నుంచి తీసుకోండి, వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏది మిస్ అవ్వలే. ఈసారి కొద్దిగా దెబ్బతినొచ్చు కానీ వాళ్ళు అనుకున్నంత పని చేస్తారు. ఇజ్రాయెల్ ఏం వెయిట్ చేస్తుందంటే మీకు మిగతా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఇరాన్ మీద పడి దాడి చేస్తే నా పని చాలా ఈజీ అవుద్దనే ఉద్దేశంతో ఉంది. అలాంటి పని చేసే మోటో కూడా ఇజ్రాయెల్కి ఉంది. సౌదీ అరేబియా మీకు ఏది పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్టు ఏదో డిఫెన్స్ ప్యాక్ట్ పెట్టుకొని ఇరాన్ మీద యుద్ధానికి రెడీగా ఉంది. ఖతార్ రెడీగా ఉంది. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశాన్ని క్రియేట్ చేయడం కోసమే ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నట్టు ఉండి వాళ్ళ మీద అటాక్ చేసిన ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే మాత్రం ఇరాన్ చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాణ నష్టం జరగకుండా సింపుల్గా వర్కౌట్ అయ్యి ఇబ్బంది కాకుండా యుద్ధం ఆగిపోవాలని ట్రంప్ ట్రై చేస్తుంటే అసలు ఈ నెగోషియేషన్స్కి వెళ్ళకూడదు, యుద్ధం పరిపూర్ణం అవ్వాలి, దీన్ని కంప్లీట్ చేయాలనేమో ఇజ్రాయెల్ నెతన్యాహు చూస్తున్నారు. గల్ఫ్ ఏంది, ఈ దరిద్రం ఎప్పుడు పోద్ది, ఈ గోల ఎప్పుడు ఆగుద్ది, ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలరా దేవుడా అని గల్ఫ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ యుద్ధం అనివార్యమైతే గల్ఫ్ ఇరాన్ మీద పడితే ఇజ్రాయెల్ పని చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ టర్కీ కానీ పాకిస్తాన్ కానీ, టర్కీ వాడు వచ్చాడు పాకిస్తాన్తో డిస్కషన్కు, ఎవడు రాడు. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ ఏమీ ఒకటే దొందే అన్నట్టు మాట్లాడుకుంటారు. టర్కీ, సౌదీ అరేబియా, ఇరాన్కి సంబంధించిన కొంతమంది వీళ్ళు కూర్చున్నారు. అందులో డెడ్లీ వార్నింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్ కొట్టాలని చూస్తుంది. ఈవెన్ ఇరాన్ కూడా పాకిస్తాన్ కొట్టాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకు సున్నీ షియా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇస్లాం రిలీజన్లోనే 2 తెగలు ఉంటాయి, అందులో వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఎటు చూసినా పాకిస్తాన్కు ప్రమాదమే. మధ్యవర్తిత్వం చేయడం కాదు, ముందు మీరు బతకడం నేర్చుకోండి, మాట్లాడడం నేర్చుకోండి, పాలసీ మేకింగ్ నేర్చుకోండి. నువ్వేంద్రా నాకు చెప్పేది, నేను అమెరికా చెప్తే నేను అనే పరిస్థితి ఇజ్రాయెల్కి ఉంది. నువ్వు చెప్పు, ఏం చేస్తావో చూస్తా, నీ ప్రతి స్టెప్, నీ అడుగు, నీ మూమెంట్స్ అన్ని మేము తెలుసుకొని నేను అటాక్ చేద్దామనే ఉద్దేశంతో ఇరాన్ ఉంది. ఎక్కడా దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ ఇది ఆఫర్ పాకిస్తాన్కి చేశాడని తెలుస్తోంది. 100% ఫెయిల్ అవుద్ది. ఎట్టి పరిస్థితుల్లో అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేదు. ఏదో కొద్ది రోజులు టైంపాస్ చేసి మేము మీడియేషన్ చేసామని జస్ట్ అపీరెన్స్ చేసి అటెంప్ట్ చేసే మేము కంప్లీట్ చేసాం, సక్సెస్ చేసామని చెప్పుకొని ఏమైనా ఎయిడ్స్ అంటే డబ్బు అంటే వాళ్ళకి ఫండ్స్ కూడా ఏంటంటే పాకిస్తాను తిరిగి ఇచ్చేది ఏమి ఉండదు. ఆ పాకిస్తాన్లో ఉన్న మినరల్స్ అన్ని దోచిపెట్టి వేరే దేశాలకు, చైనాకు, అమెరికాకు కాస్ట్లీ కలర్ స్టోన్స్, కాస్ట్లీ లైమ్ స్టోను, తర్వాత కాస్ట్లీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దోచిపెట్టి మీరు నాకు ఎంతో కొంత వేయండి, చిల్లర వేయండి, మేము తిని బతుకుతాం, మా పాకిస్తాన్ ప్రజల గురించి మాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉన్నట్టు మనకు అర్థం అవుతోంది. సో యుఎస్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదు, వాడుకు వదిలేద్దామని యుఎస్ చూస్తోంది. ఇజ్రాయెల్ తీక్షణంగా గమనిస్తోంది. పాకిస్తాన్ కానీ గట్టిగా మీడియేషన్ చేస్తే, ఒకవేళ అమెరికా చాలా గట్టిగా మన ఇరాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది, ఆల్రెడీ గ్రౌండ్ ఫోర్సెస్ కూడా ఎంటర్ అయ్యాయి, అది క్లోజ్ చేసి ఇదే అదునుగా గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ మీద పడితే అప్పుడు ఇజ్రాయెల్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో పాకిస్తాన్ని కళ్ళు మూసుకొని కొట్టేస్తుంది. పాకిస్తాన్ కోలుకునేంత ఉండదు. అది పదే న్యూక్లియర్ వెపన్స్ అని బెదిరిస్తుంది, కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా వాడాలో కూడా పాక్కు తెలీదు. అది ఓపెన్ చేసేలోపు ఇండియా ఎంటర్ అవుతుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వాడలేదు, ఆ అవకాశం వాళ్ళకు రాదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.